వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు దొండకాయ మసాలా చేయడం చూపిపోతాను. నేను దొండకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. చపాతీ కానీ, మీకు వైట్ రైస్ కానీ, సల్లన్నం కానీ, మీకు పూరి కానీ, దానికంటే మీ కాంబినేషన్ చాలా టేస్ట్ బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. ఇక్కడ ఒక హాఫ్ కేజీ నేను దొండకాయ తీసుకున్నాను. అన్ని కడిగి నేను ఇలా మనం వంకాయ కట్ చేసినట్టుగా 4 ముక్కలు కట్ చేసి పెట్టుకుని తింటే ఫుల్ కట్ చేయకూడదు. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక 2 ఆనియన్, పెద్ద ఆనియన్ సన్న తరిగి పెట్టుకోండా, ఒక 3 టమాటోలు ప్యూర్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ మిక్స్ పెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ పల్లీలు నేను పొట్టంతా తీసి నేను ఒక 1/4 కప్ అంత పల్లీలు వేయించేసి దీన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనిలో కొంచెం ధనియా యాడ్ చేసుకున్నాను. నేను ధనియా వేయించేసి నేను అల్లం వెల్లుల్లితో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ఏలకులు ఒక 2, లవంగం 2, కొద్దిగా పట్ట, ఒక సోంపు ఒక 1/4 స్పూను, జీలకర్ర 1/4 స్పూను, 2 స్పూన్ కారం, 1/4 స్పూన్ పసుపు, కొద్ది కస్తూరి మెత్తి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ ఇక్కడ నేను ఇంకో పౌడర్ తీసుకున్నానండి. రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాం, 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దీన్ని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఫ్రై చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఇది అన్ని ఫ్రై అయిపోయిందండి ఆయిల్లో. ఈ కలర్ రావాలి. ఇలా కలర్ వస్తుంది, అది మంచిగా వేగి ఉంటుంది, లేకపోతే వేగదు. దొండకాయ అలాగే ఉంటుంది కాబట్టి దీని సౌండ్లు కూడా మనకి ఈ మాయిశ్చర్ అనేది అన్ని వెళ్ళిపోయింది, వాటర్ ఉంటుంది దీంట్లో, సౌండ్ కూడా తగ్గిపోయింది కాబట్టి దీన్ని సపరేట్ బౌల్లో తీసేసుకున్నాము. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 3 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఈ మసాలాని డ్రై మసాలా యాడ్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు దీంట్లోనే మనం ఆనియన్ యాడ్ చేసుకున్నాం. ఆనియన్ మంచిగా దోరగా వేయాలండి. మంచిగా ఫ్రై అయిపోయిన ఆనియన్ టేస్ట్ బాగుంటుంది. దీనికి మంచిగా ఫ్రై అవ్వాలి. దీనికి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఆనియన్ మంచిగా వేగింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోనియండి. పచ్చివాసన పోయి కూడా వేగిస్తున్నాం. ఇది పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం టమాటా పేరు యాడ్ చేసుకున్నాం. దీనికి మంచిగా కలబెట్టుకొని ఇప్పుడు ఒక టమాటా పచ్చి ఆయిల్ సపరేషన్ అయ్యేది కొంచెం వేగింది. ఒక 2 మినిట్స్ పడుతుంది. దీనికి ఆయిల్ సపరేషన్ అవ్వాలి. ఆయిల్ సపరేషన్ అవ్వాలి, అప్పుడే టమాటా పచ్చివాసన అంతా పోయి ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. మనం 2 మినిట్స్ తర్వాత దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఆయిల్ సపరేషన్ అవుతా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఈ డ్రై మసాలా అంతా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. దీనికి డ్రై మసాలా యాడ్ చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ప్లస్ దీనిలో ఇప్పుడే స్టవ్ ఆయిల్లోనే ఉంది, సిమ్లో పెట్టకూడదు. దీనికి ఏం సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం సపరేషన్ అవ్వాలండి. సపరేషన్ అవ్వనేది ఆయిల్ సపరేషన్ రావాలి. అప్పుడే కారం కొంచెం పడుతుంది దీనికి. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకోండి దొండకాయని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మంచిగా వేగాలండి, టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ వేగినది. దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్ని మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు దొండకాయ కూడా మసాలా మంచిగా పట్టింది. దీనికి ఆయిల్ సపరేషన్ మంచిగా సపరేషన్ అవుతా వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం పల్లీలు పెట్టుకున్నాం, మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం, పల్లీలు యాడ్ చేసుకున్నాం. దీనికి ఈ పల్లీలు అనేది మనకి ఈ దొండకాయ గ్రేవీకి మీకు స్ట్రక్చర్ చాలా టేస్ట్ ఇస్తుంది. మీకు చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, చాలా మంచిగా ఉంటుంది. మీకు వైట్ రైస్ వేడి అన్నానికి కానీ, పాత అన్నానికి కానీ, చపాతీ కానీ, పూరి కానీ మీకు గ్రేవీ అట్లా అదిరిపోతూ ఉంటుంది. సో ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం. మనం కుక్ చేసిన తర్వాత దీన్ని చేసుకుందామండి. ఇప్పుడు నేను చూడండి, గ్రేవీ అంటే చాలా కలర్ఫుల్గా వస్తుంటాయి. సో ఇప్పుడు మీరు ఉప్పు ఎంత కావాలంటే చూస్ చేసుకోవచ్చు. మీరు ఉప్పు నేను ఎక్కడ లిమిట్ చెప్పట్లేదు నేను. ఇది ఒక 2 మినిట్స్ వేగినండి. 2 మినిట్స్ వేగిన తర్వాత దీన్ని చేసుకుందాం మనం. సో గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ పచ్చి కరివేపాకు ఇప్పుడు మీరు ఆఖరి యాడ్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి.
కొత్తిమీర చట్నీ తయారు చేసేటప్పుడు మీరు ఇలాగే ట్రై చేయండి. ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.